ఆలేరుగడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని కాంగ్రెస్ ఆలేరు అభ్యర్థి బీర్లా ఐలయ్య అన్నారు. ఎమ్మెల్యే మాత్రమే అభివృద్ధి చెందారని, నియోజకవర్గం పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడిందని ఐలయ్య ఆరోపించారు. ఆలేరులో తన విజయం ఖాయమని, మెజారిటీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని అంటున్న బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బీర్లా ఐలయ్య మనతో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతోంది, గెలుపోవటం అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది, ఎలాంటి సమస్యలు తన దృష్టికి వస్తున్నాయో అలాగే తెలుసుకుందాం. ముందుగా ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి సాధ్యమని, ఈ 9.5 సంవత్సరాల్లో దగాపడ్డ మోసపోయినాం. కేసీఆర్ ఉచిత హామీలకు 2 సార్లు మోసపోయినాం. కానీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవడం కోసమైనా ఈసారి కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం. ఆలేరులో ఈ 5 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు అండ ఉంటున్నటువంటి బీర్లా ఐలయ్య మా బిడ్డ. కేసీఆర్ 2 సార్లు వచ్చి మా బిడ్డ ఓటేయమన్నాడు. కేసీఆర్ పెద్ద బిడ్డ అని నమ్మి ఓటేస్తే ఇవాళ ఉన్న బిడ్డలు చచ్చిపోయే కాడికి వచ్చింది. కాబట్టి మా బిడ్డ, మా ప్రాంత బిడ్డ బీర్లా ఐలయ్య కోటేస్తామంటున్నారు. ఈ 9.5 సంవత్సరాల్లో దగాపడ్డం, మోసపోయినాం. ఒక్క ఇల్లు రాలే, ఒక్క పెన్షన్ రాలే, ఒక్క రేషన్ కార్డు రాలే, రైతు రుణమాఫీ రాలే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి రాలే, ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేవు. వేసిన ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం ఏమన్నా పేపర్ రాస్తే ఎగ్జామ్ పెడితే పేపర్ లీకేజ్, ప్రాజెక్టులు ఆడితే ఇవాళ పిల్లలే లీకేజ్ అన్నట్టు తెలంగాణ మొత్తం ఒక దౌర్భాగ్య సూత్రం ఉంది. ముఖ్యంగా ఆలేరులో ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉంది. ప్రజలు నమ్మి 2 సార్లు ఓట్లేస్తే ఆమె ఆస్తులు సంపాదించుకుంది. 1000 కోట్లు, 100 ఎకరాలు భూములు, బంగ్లాలు ఆమె ఫామ్ హౌస్లకు అప్పచెప్పింది తప్ప ఆలేరు ప్రజలకు కొరగబెట్టిందేం లేదు. ఈసారి ముచ్చటగా 3వసారి ఆమె ఇంట్లో కూర్చోబెట్టడానికి ఆలేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరేమో ఇంట్లో కూర్చోబెట్టడానికి, ఆమెమో నేను ఖచ్చితంగా యాత్రకు కొట్టబోతున్నాను అంటుంది. మీరు ప్రజాస్పందన చూడండి. ఏ గ్రామం పోయినా మాకు చేసింది ఏం లేదు. మళ్ళీ ఇందిరం వస్తే మాకు ఇందిరం ఇళ్ళు వస్తాయి, రైతు రుణమాఫీ అవుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. ఏదైతే తల్లి సోనియమ్మ ఈ 6 గ్యారంటీ పథకాలు ఇచ్చిందో గ్రామాన కుటుంబాన హర్షాదిరాధ్యాలు వ్యక్తం చేస్తున్నారు. మా సోనియమ్మ రాజ్యం వస్తే ఇంటికి 2500 వస్తాయట, మాకు 500కే గ్యాస్ అట, మాకు 500కే గ్యాస్తో పాటు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, అదేవిధంగా రైతు పండించిన ప్రతి పంట మద్దతు ధరతో పాటు బోనస్గా 500 ఇచ్చే కార్యక్రమం ఇవాళ రైతు డిక్లరేషన్ చేసింది. కాబట్టి యువకులకు చదువుకోవడానికి ప్రోత్సాహకాలు, ఇవాళ ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం కార్యాచరణ చేస్తుంది. గతంలో ఏదైతే గ్రామాలలో ఇందిరం ఇల్లు అవసరం ఉన్నాయో ఎస్టీ ఎస్సీలకు 6 లక్షలు పెట్టి ఇందిరం ఇల్లు, బీసీ ఓబీసీ మైనార్టీలకు 5 లక్షల ఇల్లు ఇవాళ 2000 ఇస్తున్న కేసీఆర్ ఈ 2000 ఇచ్చి ముంగటి నుంచి 2000 ఇచ్చి వెనక నుంచి 4000 గుంజుకుంటున్నాడు. దానికోసం తల్లి సోనియా గాంధీ అభయస్థం ద్వారా 4000 రూపాయల పెన్షన్ విధానం తీసుకొచ్చినాం. ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి అరువులకు ఇవాళ 4,000 ఇస్తాం. కాబట్టి ఆలేరులో సమస్యలు పెండింగ్గా ఉన్నాయి. ఆలేరులో ముఖ్యంగా రెవెన్యూ డివిజన్ కావాలి, అండర్ పాస్ కావాలి, గ్రామాన ఇందిరం మిల్లు కావాలి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, రైతులకు రుణమాఫీ రావాలి, కొత్తగా పెళ్లిళ్ళకు రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు. ఇవన్నీ కావాలంటే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం కావాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ సాధ్యమైన గ్రామాన తండోపతండాలుగా ఇది ప్రచారంలో కనిపిస్తలేదు, విజయోత్సవ రాళ్ళెక్కు ఉంది. కాబట్టి ఆలేరులో కాంగ్రెస్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. భారీ మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తుంది తప్ప గ్రామాలలో రైతులు, యువకులకు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉద్యమాలు చేసినటువంటి 23 ఏళ్ళు జెండా మోసి ఈ తల్లిని 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఈమె దోచుకుంటూ తప్ప ఆలేరు ప్రజలకు కొరగబెట్టింది ఏం లేదు. ఖచ్చితంగా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతుంది. మీరేమో సమస్యలు ఉన్నాయంటున్నారు, కానీ బంగారు తెలంగాణలో భాగంగా ఆలేరు ఎప్పుడో అభివృద్ధి చెందింది, మళ్ళీ మాకే పట్టం కడతారని తాను చెప్తూ వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందితే లోకమంతా అభివృద్ధి చెందినట్టు గతంలో పెద్దలు అనేది పచ్చకామేరులోని లోకమంతా పచ్చగా కానొచ్చు. వాస్తవానికి ఆమె అభివృద్ధి అయింది వాస్తవం. గతంలో ఎమ్మెల్యే కానప్పుడు ఆమెకి ఇల్లు లేకుండే, గుడకాడ కిరాయి ఇంట్లు ఉండేది. అట్లాంటి ఆమె ప్రజలు ఆస్వాదించి 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే బంగ్లాలు కట్టుకుంది, ఫామ్ హౌస్లు కట్టుకుంది, 100 ఎకరాలు సంపాదించింది, 1000 కోట్లు సంపాదించింది, కార్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి. మరి ఆమెకు వచ్చేంత మాత్రాన ఆలేరు ప్రజలంతా బంగారు తెలంగాణ, బంగాళ ఆలేరు అంటే ఇవాళ ఆలేరులో ఏ గ్రామం పోరి సమస్య దృష్టి వేసినాయి. కనీసం ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కట్టలే. ఇక్కడనే తలాపునటువంటి తపాషిపేలను హరీష్ రావుకు హారతి పట్టించింది. ఇక్కడ నవాబ్పేట ఉన్నటువంటి ప్రాజెక్టు ఎర్రంబెల్లి దయాకరావుకు దత్తత ఇచ్చింది. ఇక్కడ బసవాపూర్ ప్రాజెక్టు వస్తే మంత్రి జగదీశ్వర్ రెడ్డికి పదవి కోసం అమ్ముకున్నటువంటి ఈ గొంగిడి సుంతమహేందర్ కుటుంబం ఇలా ఆలేరులో ఓటు అడిగే నైతిక విలువ లేదు. ఆలేరులో నిధులు, నియామకాలు ఏం రాలే. నిధులు వాళ్ళ ఇంటికి వచ్చినాయి, నియామకాలు వాళ్ళ భార్య భర్తలకు అయినాయి. నీళ్ళన్నీ హరీష్ రావుకు, దయాకర్ రావుకు, ఇక్కడ జగదీష్ రెడ్డి తప్ప ఆలేరు ప్రాంతాలకు వాళ్ళు చేసింది శూన్యం. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఆలేరులో భారీ మెజార్టీ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టు ఖాయం. ఇవాళ మీరు చూడండి, ఏ గ్రామం పైన తిప్పి కొడుతున్నారు. ఏం చేస్తామని ఓటాడుతున్నామమ్మా?
ఒక గ్రామంలో ఇల్లు కట్టినవా, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినవా, కొత్త రేషన్ కార్డు ఇచ్చినవా? ఆలేరును ఆగం చేస్తున్నావు. ఏమనంటే కేసీఆర్ సెంటిమెంట్ తోటి నా పెద్ద బిడ్డ కోటేసి గెలిపిస్తే పెద్ద పదవి అన్నాడు. నమ్మి 2 సార్లు మేము ఓటేస్తే ఇవాళ ఆయన బంగ్లా కట్టుకుని తప్ప ఆయనకు పెద్ద పదవి వచ్చింది, భర్తకు పెద్ద పదవి వచ్చింది. జూబ్లీస్లో బంగ్లాలు 100 ఎకరాలు తప్ప ఏం ఒరిగింది లేదు. మా బిడ్డ బీర్లైలే కేసీఆర్ బిడ్డకు 2 సార్లు వేసినాం, మా సొంత బిడ్డకి ఈసారి ఓటేస్తామని చెప్పి మా అమ్మలు మా తల్లులంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి హర్షాతిరేక వ్యక్తం చేస్తున్నారు, విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు. ఆలేరులో గెలుపు ఖాయమైపోయింది. భారీ మెజార్టీ దిశగా పయనిస్తున్నాం. చివరిగా అసలు బీర్లా ఐలయ్యకు ఎందుకు ఓటేయాలంటే మీరేం సమాధానం? బీర్లైలే ఒక సేవకుడు, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి, కష్టం నుంచి వచ్చిన వ్యక్తి, మధ్య తరగతి నుంచి వచ్చిన వ్యక్తి. కరోనా కష్టకాలంలో నా ప్రాణం ముఖ్యం కాదు, పేద ప్రజల కోసం ప్రాణాలు ముఖ్యమని చెప్పి కరోనా కాలంలో మాస్కులు, శానిటైజర్, కరోనా వచ్చిన కుటుంబాలను మందలిచి వాళ్ళకు పౌష్టికాహారాలు, వాళ్ళకు భరోసా ఇచ్చినాం. అదే కాకుండా ఏ పదవి లేకున్నా ఆలేరు నియోజకవర్గంలో కరోనా సమయంలో 8 అంబులెన్స్ పెట్టి ఇలా పేదలను కాపాడినాం. అందుకే బీర్లైలను ఆశ్రయిస్తున్నారు. 180 గ్రామాలకు 140 గ్రామాలు మంచినీటి శుద్ధ కేంద్రం ఏర్పాటు చేసి ఇలా మంచినీళ్ళు దాపిస్తున్నాం. ఏ పేదోడికి వైద్యం ఉన్నా, ఏ పేదోడికి విద్య కావాలన్నా పేదల పక్షాన్ని నిలబడి వాళ్ళకు ఒక సేవడుగా సేవ చేస్తున్నాం. కాబట్టి మా బిడ్డ, మా కొడుకు బీర్లైలయ్య, మేము ఖచ్చితంగా మా బీర్లైలతోటి మేము సేవలు చేసుకుంటాం, ఆలేరుని అభివృద్ధి చేసుకుంటాం. ఈ సునీతా మహేందర్ రెడ్డి దాచుకొని ఆ పైసలతోటి మెలగ ఎలక్షన్స్ తప్ప ఆ పైసలు మాయి. మేము 2 సార్లు ఓట్లేసి గెలిపించినటువంటి సునీత 1000 కోట్లతోటి మహేందర్ రెడ్డి రాత్రిపూట కట్టెలు పట్టుకొని కుల సంఘాలు కొంటాం, మేము ఈ ఓట్లు కొంటామని వస్తున్నాడు. ఇలా అందరూ కూడా తిప్పి కొడుతున్నారు. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు అది ప్రజలు నిర్ణయిస్తారు. రేపు జరగబోయే 30 తారీఖున భారీగా పోలింగ్ జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేస్తారు. 3వ తారీఖు ఫలితం మీ రాజ్ న్యూస్ ద్వారానే బయటపడుతుంది. మా జిల్లా అధ్యక్షుడు అండెం సంజయ్ రెడ్డి నాయకత్వంలో భారీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం ఉద్యమకారులు, సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీటీసీలు, ప్రస్తుత జడ్పీటీసీలు కూడా మా అధ్యక్షుల వారి సన్నిధిలో ఇలా పార్టీలో జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళందరికీ సంస్థ స్థానం ఇచ్చి కాంగ్రెస్ కుటుంబంలో మా కుటుంబ సభ్యులుగా పరిణించి ఉద్యమాలు చేసినటువంటి ఆ నాయకులు రేపు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని నమ్మి కాంగ్రెస్కి వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి ఇదే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఒక్కతే అభివృద్ధి చెందింది కానీ ఇక్కడ నియోజకవర్గం మాత్రం అభివృద్ధి చెందలేదని బీర్లయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో ఆలేరు నుంచి విక్రాంత్.